దేవునికి ప్రార్థన చేయటం కాదు, ముందు క్షమించాలి. ఏం చేయాలి? నీ అన్నను నువ్వు క్షమించాలి. నా అన్నయ్యగా నన్ను కొట్టాడికి క్షమించు అని ఆ తర్వాత దేవునికి చెప్పాలి, అయ్యా మా అన్ననే క్షమించు. ముందు నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించినప్పుడే దేవుడికి చెప్పగలుగుతావు. అర్థమవుతుందా? అలాగే నీ చెల్లి నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు క్షమించాలి. నా చెల్లె కదా దేవాన్ని క్షమిస్తున్నాను అని నువ్వు అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, నీ వైపు తిరుగుతాడు. క్షమించే మనసు నీలో ఉండాలి. అప్పుడు క్షమించుకునే మనస్తత్వం ఉంటే మీ ఇద్దరు కొట్టుకోగలుగుతారా? అసలు కొట్టుకునే మనసు వస్తుందా? ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడు నా చెల్లిని క్షమించాను, ఇంకెందుకు నేను కొట్టాలి అన్న ఆలోచన నీలో వచ్చినప్పుడు నీలో ఎవరు కనపడతారు? యేసయ్య కనపడతాడు. యేసయ్య యొక్క ప్రేమ కనపడతాడు. క్షమించు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అన్నాడు దేవుడు. ఆ మాట ఎందుకన్నాడు? వాళ్ళకి తెలియదు. నీ చెల్లిలో అప్పుడు ఏం దూరింది? సాతాను దూరింది. నువ్వు క్షమిస్తున్నావు కాబట్టి ఆ సాతాను ఏం చేస్తున్నాడంటే నువ్వు క్షమించే మనసు రానియకుండా ఇద్దరి మధ్య గొడవ పెడతా ఉంటాడు. ఆ గొడవ నువ్వు అధిగమించే శక్తి ఏదైనా ఉందంటే క్షమించే మనస్సు. నా చెల్లె నన్ను కొట్టిద్దా, చిన్నదైన నన్ను ఎందుకు కొడుతుంది, మా అన్నయ్య నన్ను ఎందుకు కొట్టాలి అని ఇద్దరి మధ్య గొడవలు కలిగించేది ఏంటంటే సైతాన్. అయితే దేవుడు ఏమంటాడు? క్షమించే అంటాడు. పరిశుద్ధుల యొక్క మరొక లక్షణం ఏముందంటే క్షమించే గుణం. ఈ రోజున అలా క్షమించలేకపోవటం ద్వారా మొన్న తన తల్లి అంట ఎవరికో ఆస్తి రాసి, అంటే ఇల్లు రాసిచ్చేసిందని చెప్పి ఆస్తిని ఎవరికో ఇచ్చిందని చెప్పి కన్న కొడుకు ఏం చేశాడు? నడి రోడ్డు మీద గొడ్డలు పెట్టి నరికేశాడు. అది ఎందుకు చేశాడంటే తెలియదు. అనేక మార్లు నరికేశాడు. నుజ్జుగా తలకి గట్టిగా నరికేశాడు. అది విజువల్ చూపించలేదు, చాలామంది భయంకరంగా నరికేశాడని చెప్పారు. ఈరోజు దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కటే క్షమించలేదు. తల్లే కదా, ఏదో తెలుసో తెలియక ఇది చేసిందిలే అని క్షమించే మనసు రాలా. అందుకే ఏమైపోయాడు? ఇప్పుడు అతనేమో ప్రశాంతంగా ఉన్నాడా? తల్లిని చంపాడనే ఇది వచ్చేసింది. తర్వాత ఆ జైల్లో ఉన్నాడు. పిల్లలందరూ ఇంకేమైపోతారు? తండ్రి లేకపోతే భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. తానేమో సుఖపడలేదు. తల్లిని చంపేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆ కుటుంబం అంతా వేదనకరంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు నువ్వు క్షమించి ఉంటే సరిపోయేది. క్షమించే మనసు నీలో ఉంటే నీ తల్లిని నువ్వు చంపేవాడు కాదు. నువ్వు సైతాను మాట విన్నావు, అందుకే నీ బ్రతుకు ఇలా అయిపోయింది. ఈ రోజున ఎవరైతే సైతాను మాట వింటున్నారో వాడు అంటా ఉంటాడు, కొట్టు గిల్లు కొరుకు అంటా ఉన్నప్పుడు నా చెల్లిని నేను ఎందుకు కొట్టుకోవాలి? నా దేవుడు నాకు ఇచ్చిన నా చెల్లి, మా అన్నయ్యని నేను ఎందుకు కొట్టుకోవాలి? మా అన్నయ్య నా దేవుడు ఇచ్చాడు. మా అమ్మని నేను ఎందుకు కొట్టుకోవాలి? మా అమ్మ నాకు దేవుడు ఇచ్చాడు. నీ మాట నేను వినేదేంటి? ఏంటారు? నీ మాట నేను వినేదేంటి? నీ మాట నేను విన్న, నా దేవుడి మాటే వింటాను. ఆయన కొట్టుకోవద్దన్నాడు, నేను కొట్టుకోను అంటే వాడు ఉండగలుగుతాడా నీ మధ్య? ఉండలేడు. అరే వీళ్ళు ఎంత ఎన్నిసార్లు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే తిండి మీద, అంటే ఆహార పదార్థాల మీద గొడవ తెప్పిస్తాడు. ఒక తల్లి అనుకోకుండా ఏం చేసిద్దంటే మామూలుగా నీకు కొంచెం వేసి కొంచెం అడిగే ఎగస్ట్రా పడింది అనుకో, ఏమైనా ఆహారం అంటే ఒక బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా అన్నయ్యకి ఎక్కువ వేసావు అన్న మనస్తత్వం నీలో వచ్చిందనుకో, నీలో సైతం దూరేస్తాడు. అప్పుడు నువ్వు ఏమైపోతావు అంటే ఇక ఆలోచనలోనే ఉండిపోతావు. నా అమ్మ నన్ను ప్రేమించట్లేదు, మా అన్నయ్యనే ప్రేమిస్తుందని ఒక ప్రశ్న మొదలవుతుంది. ఎదురు ప్రశ్న మొదలవుతుంది, ఎదురిష్టం మొదలవుతుంది. అనుకోకుండా ఏదో గరిటి ఒకటి ఎగస్ట్రా పడింది అంతే, గరిటి ఒక ఎగస్ట్రా పడింది అంతే. ఆ గరిటి ఎగస్ట్రా పడినందుకు నువ్వు నీ తల్లిని దూషిస్తున్నావు. దేవుడికి నచ్చిద్దా? నీ తల్లిని అడుగుతున్నావు, దేవుడికి నచ్చిద్దా? నచ్చదు. ఎందుకు నచ్చదంటే అది రైట్. దేవుడు ఏమన్నాడు?
నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. తినే తిండి కోసం తల్లిని నువ్వు దూషిస్తున్నావంటే నువ్వు దేవుని దూషించమని ఏంటి గ్యారంటీ చెప్పు? తిండి కోసం తల్లిని దూషిస్తున్నావు. ఈ రోజున చాలామంది నేను భోంచేసే సమయంలో కానీ ఏ సమయంలో కానీ నోటి నిండా ఏమొస్తాయంటే తల్లిని తిట్టే మాటలే వస్తున్నాయి. ఈరోజు చాలామందికి అదే వస్తుంది. ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఒక నోటిలోంటి బూతు మాట మాట్లాడాలంటే ముందు తల్లినే తీసుకొస్తున్నాడు. దేవుడికి నచ్చుతుందా? నీ నోటి నుండి ఏముండాలి? దేవుని స్తుతించే మనసు ఉండాలి. ఈరోజు బూతులు ఎక్కువైపోయినాయి. ఆ బూతులో ఎక్కువగా ఏమంటారు? తల్లినే, అలా తల్లిని అవమానించేటట్టు మాట్లాడుతూ ఉంటారు. వీడేం చేస్తాడు? అది ఏదో ఫ్రెండ్ ఒకరోజు అడిగాను, అలా మీ అమ్మని అంటున్నాడు కదా, నువ్వేంది ఏం చెప్పవు ఏంటంటే, మా ఫ్రెండేగా. నీ ఫ్రెండ్ అయితే నీ తల్లిని అనిపిస్తావు నువ్వు? చెప్పు, నీ ఫ్రెండ్ అయితే నీ తల్లిని అనిపిస్తావా? నీ తండ్రిని అనిపిస్తావా? నీ భార్యని అనిపిస్తావా? సిగ్గు లేదన్నా నేను. తల్లిదండ్రుల్ని నలుగురు మధ్య నువ్వు ఏం చేస్తున్నావంటే వాళ్ళని దూషిస్తున్నావు. దేవుడు ఒప్పుకోడన్నాడు. ఈరోజున ఎంతోమంది ఇలాగే తయారవుతున్నారు. నోరు తెరిస్తే వారి నోటి నుండి వచ్చే మాట ఇదే. నీ అమ్మ ఇంకా ఏంటంటే బూతులు మాట్లాడతారు. నీ అమ్మ అన్న పదం ఏంటంటే మీ అమ్మ నీకే అమ్మ, కానీ ఎదుటోడిని అలా అనేక మాటలు మాట్లాడుతూ ఉంటే చాలామందికి పరిశుద్ధులు అలా ఉండరు. ప్రేమగా మాట్లాడతారు. కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళ కొరకు నువ్వేం బాధపడకు, దేవుడు నీకు సాయం చేస్తాడు, ధైర్యాన్ని ఇస్తారు. అందుకే దేవుడు ఏమంటాడని, మీరు పరిశుద్ధుల సావాసం చేయండి. నిన్ను ఏడిపించే వాళ్ళ సావాసం కాదు చేయాల్సింది మీరు. నీకు ఎప్పుడైతే నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా ఓదార్పు కలిగే వారి సావాసం చేయాలి. అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యంలో సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. ఏమంటున్నాడంటే ఆతిథ్యం ఇవ్వండి. ఎవరికి? పరిశుద్ధుల సావాసంలో. దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇవ్వమంటున్నాడు. దేవుని పిల్లలకు ఆతిథ్యం అంటే దేవుని పిల్లలలో ఎవరుంటారంటే దేవుడే వచ్చేస్తాడు వాళ్ళ మధ్యన. ఏమన్నాడు? ఎక్కడ 2 3 నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను. ప్రార్థన చేసే గుంపు ఎవరు? పరిశుద్ధులు. అలా ప్రార్థన చేయనీయకుండా ఉండే వాళ్ళు ఎవరు? సాతాను పిల్లలు. అర్థమవుతుందా? ఎవరాల్లో? మళ్ళీ దేవుడు ఇంకొక మాట చెప్పాడు, అది కూడా చెప్పే దేవుని మాటలు చెప్తాం. యెహెజ్కేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో 25వ అధ్యాయంలో చాలా విలువైన మాట ఇది. ఇది చాలామందికి తెలియక యెహెజ్కేలు గ్రంథం 31:15. ప్రభువా యెహోవా సెలవిచ్చిందేమనగా, అతడు పాతాళముకు పోయిన దినము నేను అంగలార్పు కలగజేసి అగాధ జలములు అతని కప్ప చేసి తిని, అనేక జలములో ఆపి అతని బట్టి నేను వాటి ప్రవాహమును బంధించి తిని, అతని కొరకు నేను లేబాను పర్వత గాఢాంధకారలో కమ్మివేసి తిని,
ఇక్కడ ఒక వ్యక్తిని కాపాడినట్లు దేవుడు చెప్తున్నాడు. ఎవరంటే పాతాళం అనగా నరకానికి వెళ్ళేవారు. ఇప్పుడు ఈ పరిశుద్ధుల సహవాసాల్లో ఏం చేస్తారంటే ఎవరైతే నరకానికి దగ్గరగా ఉన్నారో వాళ్ళను కాపాడుటకు ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎవరు? నరకములోకి దగ్గరగా వెళ్తున్న వాళ్ళు. అంటే అపవిత్రంగా ఉన్న వాళ్ళని పరిశుద్ధులుగా మార్చడం కొరకు ప్రయత్నం చేస్తారు. ఈరోజున యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు. నీ కుటుంబంలో ఎవరు నశించిపోతున్నారు వారి కొరకు నువ్వు ప్రయత్నం చేసావా? ఏ రోజైనా దేవుని గురించి చెప్పావా? నీ స్నేహితులకు చెప్పావా? నీ బంధువులకు చెప్పావా? ఓన్లీ నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ అలాగే ఉండిపోతున్నావేమో. దేవుడు